మంచిది. ఈరోజు మనం నేర్చుకునే మరి ఒక అంశము దైవ గ్రంథముల నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు చూస్తే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 మట్టలు ఆదివారము జరిగిన 7 కార్యములు. మట్టల ఆదివారము సందర్భంలో ఈ యొక్క వర్తమానం మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆదివారము జరిగినటువంటి 7 కార్యములు దైవ గ్రంథంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘటన యేసుక్రీస్తు వారి యొక్క జీవిత కాలములో ఎక్కువగా ఈ యొక్క రోజు ఆయన మహిమపరచబడిన రోజు మట్టల ఆదివారము అని దైవ గ్రంథంలో మనం చూస్తాం. దైవ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు కనుక మనం చూస్తే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన 2 శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. కాబట్టి మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు మనం చదివాము, విన్నాము. మట్టల ఆదివారం సందర్భంగా ఈ యొక్క ఆదివారం జరిగినటువంటి 7 కార్యములు దైవ గ్రంథంలో నుంచి మనం చూడబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి జీవితకాలం అంతటిలో ఎక్కువగా ఆయన మహిమపరచబడిన రోజు మట్టల ఆదివారం. అలాగే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఘనపరిచిన రోజు కూడా మట్టల ఆదివారం. పరిశుద్ధాత్ముడు అందరిలో ఉండి పనిచేసిన రోజు కూడా మట్టల ఆదివారం అని మనం చెప్పవచ్చు. ఇది ఒక శుభదినముగా మనం పరిగణించాలి. మట్టల ఆదివారం రోజున ఏమి జరిగిందంటే, కొంత చరిత్రలోనికి మనం వెళ్ళినట్లయితే ఈ యొక్క సంఘటన 4 సువార్తికులు రాశారు. మత్తయి సువార్తలో ఉంటుంది, మార్కు సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో ఉంటుంది, యోహాను సువార్తలో కూడా ఈ యొక్క సందర్భం ఉంటుంది. యేసుక్రీస్తు వారు అంతకుముందు తన శిష్యులతో కలిసి యెరికో పట్టణం నుంచి బయలుదేరి వస్తున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఇది చివరి ప్రయాణం, ఇది ఆఖరి ప్రయాణం భూమి మీద జీవించినప్పుడు. యెరికో నుండి యెరూషలేము పట్టణానికి యేసు ప్రభువారు వస్తున్నారు. సిలువ ప్రయాణము అని చెప్తారు. యేసుక్రీస్తు వారు అంతకుముందు తన శిష్యులతో కలిసి
ఎరికో పట్టణం నుంచి బయలుదేరి వస్తున్నారు. లోకాసువార్త 19వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఎక్కడికి వస్తున్నారంటే ఎరికో నుండి యెరూషలేము పట్టణానికి వస్తున్నారు. ఆయన జీవితంలో ఇది చివరి ప్రయాణము, ఆఖరి ప్రయాణము అని మనం చెప్పవచ్చు. ఎరికో నుంచి యెరూషలేము పట్టణానికి సిలువ ప్రయాణం అని ఈ యొక్క అధ్యాయం మనకు తెలియజేస్తూ ఉన్నది. దారిలో ఒలీవల కొండ మనకి కనపడుతూ ఉన్నది. ఆ కొండ దగ్గర 2 జంట గ్రామాలు ఉండినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. బేత్పగే మరియు బేతనీయ లోకాసువార్తలో మనం చూడవచ్చు. లోకాసువార్తలో గనక మనం చూస్తే మార్కు సువార్త 11వ అధ్యాయంలో 1వ వచనంలోనే ఈ జంట గ్రామాలు మనకి కనపడతాయి. మార్కు సువార్త 11:1 వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనీయ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి. కాబట్టి ఈ యొక్క చివరి ప్రయాణము, సిలువ ప్రయాణము, ఎరుకో నుండి యెరూషలేము పట్టణానికి యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నారు. మధ్య దారిలో ఒలీవల కొండ దగ్గర 2 జంట గ్రామాలు కనబడుతూ ఉన్నవి, బేత్పగే మరియు బేతనీయ. ఇప్పుడు ఒలీవల కొండ దగ్గర నుండి యెరూషలేము వరకు ఊరేగింపు జరుగుతుంది. ఆయన 2 శిష్యులను పిలిచి, మీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి, వెళ్ళి ఒక గాడిదను మరియు గాడిద పిల్లను తోలుకొని రండి అని చెప్పారు. 2 ఎందుకు? గాడిద సరిపోతుంది కదా, మరి గాడిద పిల్ల ఎందుకు? మరి యేసుక్రీస్తు వారు గాడిద మీద కూర్చున్నారా, లేకపోతే గాడిద పిల్ల మీద కూర్చున్నారా అంటే మనము 4 సువార్తికులు రాసినటువంటి సందర్భం మనం చదవాలి, తెలుసుకోవాలి. వారు ఏం చేశారంటే గ్రామంలోనికి వెళ్ళి గాడిదను, గాడిద పిల్లను తోలుకొని వచ్చారు. మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా, గాడిద మీద బట్టలు వేశారు, గాడిద పిల్ల మీద కూడా బట్టలు వేశారు. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఆయన బట్టల మీద కూర్చుండెను అని వ్రాయబడి ఉన్నది. మార్కు సువార్తలో చూస్తే మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. కాబట్టి తీసుకుని వచ్చినది గాడిదను తీసుకుని వచ్చారు, గాడిద యొక్క పిల్లను కూడా తీసుకుని వచ్చారు. రెండింటి మీద కూడా తమ వస్త్రాలు వేశారు. యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీదే కూర్చున్నారు. మరి గాడిద మీద ఎందుకు కూర్చోలేదు? దీనిలో ఉండినటువంటి లేఖన సత్యాలు ఏమిటి? వచ్చిన తర్వాత వారు గాడిద మీద వస్త్రాలు వేశారు, గాడిద పిల్ల మీద కూడా వస్త్రాలు వేశారు. ప్రభువు ఆ వస్త్రాల మీద ఆసీనుడై ఉండినట్లుగా మనం చూస్తాం. వెనుక ఉంటున్నటువంటి ప్రజలు, ముందు ఉంటున్నటువంటి ప్రజలు, మధ్యలో ప్రభువు. ఆ గాడిద మీద వారు వస్త్రాలు వేయగా యేసుప్రభు వారు కూర్చున్నారు. వారు కొంతమంది దారి పొడుగునా కూడా తమ వస్త్రాలు పరిచినట్లుగా మనం చూస్తాం. అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. దారిలో అంతా కేకలు వేస్తున్నారు. ఎవరు చెప్పారు కేకలు వేయమని? వారికి అసలు ఆ లాంగ్వేజ్ ఎలా వచ్చింది? వారు ఏమని కేకలు వేస్తున్నారు? జనసమూహములలో, మత్తయి సువార్త 21:9 జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.
ఇక్కడ త్రియేక దేవుని యొక్క కార్యము మనకి కనబడుతూ ఉన్నది. శిష్యులు మరియు ఇంకా అనేక, ఓన్లీ శిష్యులు అంటే 12 మందే కాదు, ఇంకా కొంతమంది కూడా శిష్యులు ఉన్నారు అక్కడ. బహుజన సమూహము, అపోస్తలులు మరియు కొంతమంది యేసుప్రభు వారి యొక్క శిష్యులు యేసుప్రభు వారిని ఘనపరుస్తున్నారు. చిన్నపిల్లలు కూడా వారు కేకలు వేస్తూ ఉన్నారు. పెద్దవారు కూడా యేసుప్రభు వారిని మహిమపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు అందరికీ ఒక ఏక మనసు కలుగు చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మరి ఇంతమందికి ముందు ఇలా కేకలు వేయండి అని ఎవరన్నా నేర్పించారా? శిష్యులు ఏమైనా చెప్పారా? ఆ చిన్నవారికి, పెద్దవారికి మరియు అక్కడ చేరినటువంటి వారందరికీ దావీదు కుమారునికి జయము అని కేకలు పెట్టండి అని యేసుప్రభు వారు ఏమైనా చెప్పారా? లేదా శిష్యులు ఏమైనా చెప్పారా? మరి వారు ఎందుకు అరిచారు, ఎందుకు వారు కేకలు పెడుతున్నారంటే పరిశుద్ధాత్ముడు అందరికీ ఒక ఏక మనస్సు కలిగి చేశారు. పరిశుద్ధాత్ముడు ఒప్పించకపోతే మనం ప్రభు నమ్ముకోలేం. పరిశుద్ధాత్ముడు ఆకర్షించకపోతే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి వెళ్ళి ప్రేరేపించకపోతే ప్రభు పని కూడా మనం చేయలేం. కాబట్టి పరిశుద్ధాత్ముడు అందరికీ ఒక ఏక మనస్సు కలుగజేశారు. ఈ యొక్క మట్టలాదివారము గొప్ప స్వస్థతలు జరిగాయి. కాబట్టి మట్టలాదివారం రోజున గొప్ప స్వస్థతలు, అనేకమైన స్వస్థత కార్యాలు జరిగినాయి. ఇవి దైవ గ్రంథంలో నుంచి నేను రెఫరెన్సెస్ చూపిస్తాను. ఈ యొక్క మట్టలాదివారం సందర్భంలో ఓన్లీ యేసుప్రభు వారిని యెరూషలేములో ఊరేగించడం మాత్రమే కాదు, గొప్ప స్వస్థతలు జరిగినాయి ఆ రోజు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఉండినటువంటి దేవాలయాన్ని శుద్ధి చేశారు. కాబట్టి తరువాత దేవాలయంలో ఒక మంచి ప్రసంగము చేశారు. సాయంత్రము బేతనీయ గ్రామంలో బస చేశారు. ఇది సందర్భం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు యెరికో పట్టణం నుంచి యెరూషలేము వెళుతున్న సందర్భంలో బేతనీయ గ్రామం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఊరేగింపు యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు అనేక మందికి కలవరం వచ్చింది. కాబట్టి ఆ రోజు అనేకమైన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. కాబట్టి ప్రవచనాలు కూడా నెరవేరినవి, గొప్ప స్వస్థతలు జరిగినవి. పరిశుద్ధాత్మ దేవుడు గొప్పగా పనిచేశారు ఆ రోజు. అందరికీ ఒక ఏక మనసు కలుగజేసి జనసమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారవచ్చు, వెనుక వచ్చుచుండిన వారవచ్చు, అందరూ ఏక కంఠముతో, ఏక స్వరముతో, ఏక మనసుతో దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. వేశారు కాదు, వేయుచుండిరి. కాబట్టి ఎన్నిసార్లు కేకలు వేస్తున్నారో ఇది పరిశుద్ధాత్మ యొక్క పని అని మనం చెప్పవచ్చు. కాబట్టి మట్టలాదివారం రోజు జరిగినటువంటి 7 గొప్ప కార్యములలోనికి మనం వెళ్ళే ముందు యేసుక్రీస్తు వారు గాడిద ఎక్కి ఎందుకు వచ్చారు? 3 పాయింట్స్ జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు వారు గాడిద ఎక్కి ఎందుకు వచ్చారు? గుర్రము ఎక్కి ఎందుకు రాలేదు? మరి ఎందుకు ఈ గాడిదను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు? ఫస్ట్ పాయింట్ చూస్తే, ధర్మశాస్త్రము ప్రకారము గాడిద అనేది అపవిత్ర జంతువు. ధర్మశాస్త్రము ప్రకారము గాడిద అనేది అపవిత్రమైన జంతువు. గాడిదను యెరూషలేము దేవాలయములోనికి తీసుకుని రాకూడదు. ఒకవేళ ఎవరైనా గాడిదను యెరూషలేములోనికి తీసుకుని వస్తే వచ్చిన వ్యక్తిని మరియు ఆ గాడిదను కూడా మరణానికి అప్పగిస్తారు. యెరూషలేము పరిశుద్ధ పట్టణము గనుక గాడిదను తోలుకుని రాకూడదు, గాడిదను ఎక్కి రాకూడదు. ప్రభు మరి గాడిదను ఎందుకు తీసుకుని వచ్చారు? కాబట్టి ఈ యొక్క లేఖనాలలో ఉండినటువంటి మర్మము ఏమిటి? ఇక్కడ గాడిద అనేది అలంకారముగా చూస్తే మానవ జాతికి సాదృశ్యముగా ఉన్నది.
కాబట్టి ఈ యొక్క గాడిదను మనం అలంకారముగా మనం అర్థం చేసుకుంటే మానవ జాతికి సాదృశ్యముగా ఉన్నది. ఆయన మానవ జాతిని పరిశుద్ధ స్థలానికి తీసుకుని వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క గాడిద అలంకారపూరితముగా ఒక పాపి అయిన మనిషికి సాదృశ్యముగా ఉన్నది. ఆ యొక్క గాడిద స్థానంలో పాపి అయిన మనుష్యుడు ఉన్నాడు. పాపి అయిన మనుష్యునికి ప్రభువును బట్టి మనకు ఘనత గౌరవము వచ్చినవి. ప్రభువును బట్టి మనకు యెరూషలేములో ఎంట్రన్స్ ఉంటుంది. ప్రభువును బట్టి ఆ గాడిదకు విలువ వచ్చింది. బరువులు మోయవలసినటువంటి గాడిద కాబట్టి ఆ గాడిద మీద వస్త్రాలు వేశారు. నడుస్తున్నటువంటి నేల మీద వస్త్రాలు పరిచారు, చెట్ల కొమ్మలు వేశారు. గాడిదకు విలువ వచ్చింది, గాడిద పిల్లకు కూడా విలువ వచ్చింది. రెండు కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నవి. ఇది మనం అర్థం అంటే ఒక గాడిద మాత్రం కాదు, గాడిద మీద వస్త్రాలు వేశారు, గాడిద పిల్ల మీద కూడా వస్త్రాలు వేశారు. గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. కాబట్టి ఎందుకు దేవుడు యేసుక్రీస్తు వారు గాడిద ఎక్కి ఎందుకు వచ్చారంటే, ధర్మశాస్త్రం ప్రకారము గాడిద ఒక అపవిత్రమైన జంతువైనా సరే యేసును బట్టి విలువ వచ్చి పరిశుద్ధ పట్టణములోనికి ఎలాగూ ప్రవేశించిందో, మనము కూడా క్రీస్తు ప్రభువారిని ఆశ్రయించి ఆయన ఒక పాపి అయిన మనుష్యుడిని వెంటబెట్టుకొని పరిశుద్ధ పట్టణములోనికి తీసుకుని వెళ్ళడానికి ఇది ఒక సాదృశ్యముగా మనకి కనబడుతూ ఉన్నది. ప్రభువును బట్టి మనకు ఘనత వస్తుంది, ప్రభువును బట్టి మనకు గౌరవం వస్తుంది, ప్రభువును బట్టి మనము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములోనికి ఎంట్రన్స్ వస్తుంది. నేనే మార్గము, సత్యము, జీవము, నేనే ద్వారమును. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములోనికి క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో ప్రవేశిస్తాం. ఆల్రెడీ మీ ముందుకి క్రీస్తు 1000 ఏండ్ల పాలన అనే సబ్జెక్టులో నుంచి 2 వర్తమానములు మీ ముందుకు తీసుకుని వచ్చాను. క్రీస్తు 1000 ఏండ్ల పాలనలో యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి ఎంట్రీ ఎలా అవుతారంటే, గాడిద మీద కాదు, రెండవసారి గుర్రము మీద వస్తారు. మొదటి రాకడలో యెరూషలేములోనికి చివరి ప్రయాణము గాడిద మీద వస్తే, మరలా క్రీస్తు 1000 ఏండ్ల పాలనకు ముందు హెర్మెగెద్దోను యుద్ధానికి ముందుగా యేసుక్రీస్తు వారు తెల్లని గుర్రము మీద యెరూషలేములోనికి ఎంటర్ అవుతారు అని దైవ గ్రంథం ప్రకటన గ్రంథము 19:11లో మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కి ఎందుకు వచ్చారంటే, మానవ జాతిని పరిశుద్ధ స్థలానికి తీసుకుని వెళ్ళారు. మానవ జాతిని యేసుక్రీస్తు వారు వెంటబెట్టుకుని పరిశుద్ధ స్థలానికి తీసుకుని వస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ పాయింట్ చూస్తే, గుర్రము మీద వస్తే యుద్ధానికి వచ్చినట్లు లెక్క, గాడిద మీద వస్తే శాంతికి చిహ్నముగా ఉన్నది. శాంతికి చిహ్నముగా, శాంతికి సంకేతముగా ఉంటుంది యేసుక్రీస్తు వారు గాడిద మీద రావడం. యేసుక్రీస్తు మొదటి రాకడలో గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చారు. శాంతిని స్థాపించడానికి వచ్చారు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానయ్యా, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వను. కాబట్టి శాంతి రాజ్యము స్థాపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఇంకా రాజ్యము స్థాపిస్తారేమో అని వాళ్ళందరూ అనుకుంటే, నేను అప్పుడే రాజ్యాన్ని స్థాపించను, రెండవసారి గుర్రము మీద వస్తాను, అప్పుడు యెరూషలేములో నా యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో నేను రాజ్యాన్ని స్థాపిస్తాను అని చెప్పినట్లుగా నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించమని యేసుప్రభు వారు శిష్యులకు నేర్పించారు. కాబట్టి మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు గాడిద ఎక్కి వచ్చారు. రెండవ రాకడలో గుర్రము మీద ఎక్కి వస్తారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మరియు ప్రకటన 19:11, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను,
దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. రెండవ రాకడలో శాంతి రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు యుద్ధము చేయడానికి వస్తారు. హెర్ మెగద్దోను యుద్ధం ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు. 1000 ఏండ్ల రాజ్యం భూమి మీద స్థాపించడానికి వస్తారు. కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చారంటే, గాడిద మీద వస్తే అది శాంతికి సంకేతముగా ఉన్నది. థర్డ్ పాయింట్, ఎందుకు యేసుక్రీస్తు వారు గాడిద మీద రావలసి వచ్చిందంటే, యేసుక్రీస్తు వారు గాడిద మీద కూర్చున్నారా, గాడిద పిల్ల మీద కూర్చున్నారా అనే ప్రశ్నకు జవాబే థర్డ్ పాయింట్. ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్నారు. మార్కు సువార్త 11:7. మార్కు సువార్త 11:7. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. ఇక్కడ లాజిక్ ఏమిటంటే, ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్నారు, రెండింటి మీద బట్టలు వేశారు. గాడిద మీద వస్త్రాలు వేశారు, గాడిద పిల్ల మీద కూడా వస్త్రాలు వేశారు. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కనిపిస్తున్నారు. యేసుక్రీస్తు వారేమో గాడిద పిల్ల మీద కూర్చున్నారు. ఆయనకు రాజుగా పట్టాభిషేకం జరుగుతుంది. ఆయనను రాజుగా నియమించడానికి తండ్రి అయిన దేవుడు పరోక్షముగా గాడిద మీద ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వచ్చినాయి? గాడిద పిల్ల ఒకటి తీసుకుని వస్తే సరిపోతుంది కదా, గాడిదని ఎందుకు తీసుకుని వచ్చాను? మళ్ళీ గాడిద పిల్ల రెండింటి మీద వస్త్రాలు వేశారు. మరి గాడిద మీద ఏమో తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు పరోక్షముగా గాడిద మీద ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు వారు కంటికి కనిపిస్తున్నారు. గాడిద మీద తండ్రి కూర్చున్నారు. ఆయన మహిమా స్వరూపి, అదృశ్య స్వరూపి కనిపించాడు. ఈలోపు పరిశుద్ధాత్ముడు ఏం చేశారంటే, అక్కడ ఉన్న ప్రజలందరిలో ప్రవేశించి వారందరూ యేసుక్రీస్తును ఆరాధించేటట్లుగా చేశారు. ఇక్కడ త్రియేక దేవుని యొక్క పని కనపడుతూ ఉన్నది. అదృశ్య స్వరూపి, మహిమా స్వరూపి అయిన యెహోవా దేవుడు గాడిద మీద కూర్చున్నట్లుగా మనకి అర్థం చేసుకోవాలి. గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. యేసుక్రీస్తు వారిని రాజుగా నియమించడానికి తండ్రి అయిన దేవుడు పరోక్షముగా గాడిద మీద ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఈలోపు పరిశుద్ధాత్ముడు ఏం చేశారంటే, అక్కడ ఉన్న ప్రజలందరిలో ప్రవేశించి వారందరికీ ఏకమనసు కలుగజేసి వారందరూ స్తుతించేటట్లుగా, యేసుక్రీస్తును ఆరాధించేటట్లుగా చేశారు. అప్పుడు కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు వారు రాజుగా పట్టాభిషేకం పొందిన రోజే మట్టల ఆదివారం. జస్ట్ రాజుగా పట్టాభిషేకం చేయించుకుని వెళ్ళిపోయారు. మరలా రెండవసారి వస్తాను, అప్పుడు గుర్రము మీద వస్తాను, అప్పుడు నా 1000 ఏండ్ల రాజ్యాన్ని స్థాపిస్తాను అని చెప్పి యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది ఆయన మరణించి పునరుద్ధానుడై ఆరోహణుడై వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యారు. కాబట్టి మనం పాయింట్స్లోనికి మనం వెళ్తున్నాం. ఈ మట్టలాదివారం రోజున 7 శుభకార్యాలు జరిగాయి. ఈ యొక్క ఆదివారము ఈ రోజున 7 శుభకార్యాలు జరిగినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నవి. మొట్టమొదటిది ఏంటంటే, ఇది చిన్న పిల్లల పండుగ అని చెప్పాలి. ఇది చిన్న పిల్లల పండుగ. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, చిన్న పిల్లలు కేకలు వేస్తున్నారు. చిన్న పిల్లలకు ఎవరు చెప్పారు కేకలు వేయమని? అసలు వారికి ఈ మాటలు మాట్లాడాలని వాళ్ళకి ఎలా తెలుసు? వారందరిలో పరిశుద్ధాత్మ ప్రవేశించి వారితో కేకలు వేయించారు. కాబట్టి ఈ యొక్క మట్టలాదివారం రోజున జరిగినటువంటి మొట్టమొదటి శుభకార్యం ఏమిటంటే,
ఇది చిన్న పిల్లల స్తుతి పండుగ, చిన్న పిల్లల పండుగ. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అనుమాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి, వారిని విడిచి పట్టణం నుంచి బయలుదేరి బేతనీయుకు వెళ్ళి అక్కడ బస చేశాను. కాబట్టి ఇక్కడ ఒక ప్రవచనం నెరవేరుతుంది. కీర్తనలు 8:2, 8వ కీర్తన 2వ వచనంలో చూస్తే, శత్రువులను పగదీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇక్కడ ఒక ప్రవచనము నెరవేరుతుంది. ఈ యొక్క మట్టలాదివారం రోజున మొట్టమొదటి శుభకార్యం ఏమిటంటే చిన్న పిల్లల పండుగగా కనపడుతూ ఉన్నది. మరి ఈ చిన్నపిల్లలు కేకలు వేస్తున్నారు. సరే, పెద్దవారు అరిచారంటే మరి యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేశారు, అవన్నీ చూచారు, కేకలు వేశారని మనం అనుకోవచ్చు. మరి చిన్నపిల్లలకు ఎవరు చెప్పారు కేకలు వేయమని? అసలు వారికి ఇలా దావీదు కుమారునికి జయము అని వారికి అలా అనాలని వారికి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు ప్రేరేపించారు, పరిశుద్ధాత్మ వారిలో ప్రవేశించారు. కాబట్టి ఇది చిన్న పిల్లల పండుగ. కాబట్టి ఈ యొక్క సందర్భంలో కూడా అనేక మంది పిల్లలు ఈత మట్టలు పట్టుకొని ప్రభువుని స్తుతించడం మన మందిరాల్లో మనం చూస్తాం. రెండవ శుభకార్యం ఏమిటంటే ఇది శిష్యుల పండుగ. శిష్యులు ఆయనను ఆరాధించే రోజు, శిష్యులు ఆయన గూర్చి సాక్ష్యము చెప్పవలసిన రోజు, శిష్యులు ఆయన సువార్తను అందించే రోజు. ఇక్కడ చూస్తే లోకాసువార్త 19:37-38 వచనాలు చూస్తే, మట్టలాదివారం రోజున జరిగినటువంటి రెండవ శుభకార్యం ఏమిటంటే ఇది శిష్యుల పండుగ. లోకాసువార్త 19వ అధ్యాయము 37-38 వచనాలు. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు. ఫస్ట్దేమో చిన్నపిల్లల పండుగ అని చెప్పాను. చిన్నపిల్లలు కేకలు వేయడం మాత్రమే కాదు, శిష్యులు మాత్రమే కేకలు వేయడం కాదు, శిష్యుల సమూహమంతయు, కొన్ని వందల మంది ఉండి ఉండవచ్చు. శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటి గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. కాబట్టి ఈ మట్టలాదివారం రోజున జరిగినటువంటి రెండవ శుభకార్యం ఏమిటంటే శిష్యుల పండుగ. 12 మంది అపోస్తలులు మాత్రమే కాదు, చాలామంది యేసుక్రీస్తుని ఇక్కడ వెంబడించినట్లుగా మనం చూడగలం. శిష్యులలో కూడా పరిశుద్ధాత్మ ప్రవేశించి యేసుక్రీస్తు వారిని ఆరాధించేటట్లుగా, రాజుగా పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు వారు కేకలు వేసేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ప్రవేశించి యేసుక్రీస్తును ఆరాధించేటట్లుగా చేశారు.